మనల్ని ఏదో ఉరికిస్తున్నట్టు, మనం ఎక్కడో కూర్చొని తింటున్నట్టు, ఎక్కడో వెళ్తున్నట్టు అక్కడ ఎలా సాధ్యమైంది మరి? అక్కడ సాధ్యమైంది, ఇక్కడెందుకు సాధ్యం కాదు? అక్కడ మనం అది కళ అని ఎప్పుడు తెలిసింది? లేచిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత. కానీ అక్కడ తాదాత్మ్యం పొందినప్పుడు నేనే అది అన్న బలమైన భావనతోనే అనుభవిస్తున్నాం మనం. ఏ అనుభవం అన్నా ఏదో ఊరికి వెళ్ళిపోయినట్టు వస్తుంది. లేస్తే ఆ మంచం మీదే ఉంటాం. మాండుక్యంలో అదంటారు, ప్రవివిక్త బుక్ అంటారు. అంటే ఎవరి కళలు వాళ్ళే. నలుగురు పక్కన ఒక మంచం మీద పడుకుంటారు, ఎవరి కళలు వాళ్ళవే, ఎవరి అనుభవాలు వాళ్ళవే. వాళ్ళల్లో వాళ్ళని చూస్తారు, వాళ్ళల్లో వీళ్ళందరినీ చూస్తారు, ఎవరి ప్రపంచం వాళ్ళదే. అంత విచిత్రంగా నిద్రలో మనకి రోజు అనుభవమే. మరి ఎందుకు జాగ్రత్తలో అదే విషయం ఉంది అంటే కష్టంగా ఉంది అంటే, లేవలేదు నిద్ర. ఇంకా మనం జాగ్రత్తలో కూడా మేలుకోవాలి. దానికే మనకు సాక్షాత్కురుతే ప్రబోధ సమయే, ఆ బోధ కావాలి మనకి. అప్పుడు స్వాత్మనే అని, నేను స్వాత్మని, నేనే ఆ ఆత్మస్వరూపాన్ని అని, అది నేను వేరుగా లేను, అద్వయుణ్ణి అన్న జ్ఞానం మనకి స్పష్టంగా వస్తుంది. లేచాకే తెలుస్తుంది. నిద్రలో కలగంటున్నప్పుడు కూడా, కలగంటున్నప్పుడు మనకేం తెలియదు. లేచిన తర్వాతే ఎలాగా నేను కలగన్నాను, నా సుఖం కానీ దుఃఖం కానీ కలకి చెందినది అని ఎలా అనుకుంటామో, ఈ జాగ్రత్త అవస్థలో కూడా గురువు యొక్క, దైవం యొక్క జ్ఞానబోధ వల్ల అది మనం సిద్ధింపజేసుకున్నప్పుడు, దీన్ని కూడా కళని ఎలాగా హాస్యంగా చూస్తామో, అయ్యో పులి నన్ను ఉరికించలే, అది కళ కేవలం అని ఎంత విచిత్రంగా మనమే నవ్వుకుంటామో, ఇక్కడ జరిగిన సుఖ దుఃఖాలను కూడా అంత విచిత్రంగా ఒక చిరునవ్వుతో చూస్తాం. అప్పుడు మాట్లాడడానికి కూడా ఉండదన్నమాట. ఈ జ్ఞానాన్ని ఇచ్చి ఇలాగ అనుభవం మనలోనే ఉండి చేయించే ఆ గురుమూర్తి దక్షిణామూర్తికి మనం నమస్కారాలు చేసుకుంటున్నాము అని మొదటి శ్లోకం ఇప్పటితో అయింది. అయితే మనం పరిచయం లాగానే పెట్టుకున్నాం. దీని లోతుకి దిగి మానసోల్లాసాన్ని జోడిస్తే అది ఒక 5-6 నెలల సబ్జెక్టే. అది ఉన్నంతలో ఎంత న్యాయం చేసుకుంటున్నాం అన్నదే మనం గ్రహించాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. నా మనవి కూడా, దానికి ఎవరు చేయలేరు. అట్లా న్యాయం ఎవరైనా ఒక 2 గంటల్లో చేసేసామంటే, దక్షిణామూర్తి మొత్తం చెప్పేసామంటే అదొక భ్రాంతి. మళ్ళీ ఈ శ్లోకం చదువుకోవాలి. విశ్వం దర్పణ దృశ్యమానం అని అలా అనుకోవాలి మనం, అంతే. 2వ శ్లోకంలో తత్పదాన్ని చెప్తున్నారు. ఏంటంటే, బీజస్వాంతరి వాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయ స్వేచ్ఛయ తస్మై శ్రీ గురుమూర్తయే నమిదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ తత్, నా గురించి చెప్పారు. ఏమిటి? నా యొక్క సంకల్పాలే బయటికి వస్తున్నాయి, నన్ను నేనే చూసుకున్నాను, ఈ విశ్వమంతా కూడా నేనే, నా యొక్క ప్రొజెక్షన్ అంటాం కదా, నా బింబం, ప్రతిబింబంలా కనపడుతోంది. అది ఎలా అంటే నిద్ర వల్ల ఎలా సాధ్యమో అలాగా అని ముందు చెప్పారు. ఇప్పుడు పరమాత్మ ఎలాంటి వాడు, ఐశ్వర్యవంతుడు ఎలాంటి వాడు అని అన్నది చూస్తున్నాం మనం. తత్ ఏంటంటే, ఒక బీజము అంటే ఒక విత్తనంలో చెట్టు యొక్క పూర్తి ప్రణాళిక ఎలా నిక్షిప్తమైపోయి ఉంటుందో, అంటే ఒక విత్తనం ఉంది, అది ఏ విత్తనమో చూస్తే మనకు తెలియదు. అది పెట్టాక దాని లోపల అది ఏ కాలంలో రావాలి, ఏ పండు, ఏ పువ్వు ఎప్పుడు రావాలి, ఏ సుగంధం రావాలి, దానికి ఒకవేళ ఎండొస్తే ఎటు వెళ్ళాలి, నీళ్లు పొయ్యకపోతే అది ఎలా ప్రవర్తించాలి, ఎన్ని కొమ్మలు రావాలి, ఎక్కడికి రావాలి, ఇలాంటివి అన్నీ కూడా ఆ బీజంలోనే ఉంటుందన్నమాట. ఆ ప్రణాళిక మొత్తం అది ఎలా ఉందో, ఆ పరమేశ్వరుడి యొక్క సంకల్పంలో ఈ విశ్వం యొక్క సృష్టి యొక్క ప్రణాళిక మొత్తం బీజ రూపంలో ఆయనలో ఉన్నది అని చెప్పారు. ఈ బీజమే వృక్షం కింద అయింది. బీజం వృక్షం కింద అయినది మనకు అందరికీ తెలిసిందే. అదే పరిణామవాదం చెప్తున్నారా మరి అద్వైతం పెట్టుకొని మీరు అంటే అది కాదు చెప్పేది. అంటే విత్తనమే చెట్టు అయింది అన్నాం అనుకోండి, పరిణామవాదం అంటారు దాన్ని. పాలు పెరుగైంది అని, అప్పుడు మళ్ళీ వెనక స్థితి రాదు. మళ్ళీ చెట్టులో కొత్త విత్తనాలు వస్తాయి కానీ ఆ విత్తనంలోకి వెళ్ళదు అది. అలాగే పాలు పెరిగైనప్పుడు పెరుగు మళ్ళీ పాలు కావవి. పరిణామవాదం కాదు అద్వైతం. ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, కేవలం సంకల్ప శక్తి పరమాత్మది అట్లా ఉంది. బీజంలో అన్ని ఎలా నిక్షిప్తం ఉన్నాయో అనే సంకల్పంతో విశ్వాన్ని, సృష్టి స్థితి లయలు ప్రతిదీ ఆయన చెయ్యగలిగే సమర్థుడు ఆయన అని చెప్పడం వరకే ఉద్దేశం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అద్వైతం చెప్తూ పరిణామవాదంలోకి వెళ్తూ ఉంటారు కొందరు. అసలు అది కాదు. అద్వైతంలో చెప్పేది జగన్ మిథ్యానే చెప్పాలి. బ్రహ్మ ఎప్పుడూ ఉంటుంది, అంటకుండా మాయ ప్రవర్తిస్తూ ఉంటుంది. దానికి ఆవరణ విక్షేపాలు ఎట్లా వస్తే ముందు ముందు చూద్దాం మనం శ్లోకాల్లో. అయితే మరి ఎట్లా, దేన్ని ఆధారంగా చేసుకుని చేయగలుగుతున్నాడంటే, ఆయన స్వేచ్ఛయ, ఆయనకి వేరే ఆధారం ఏముంది?
ఆయన చేస్తున్నాడు. ఇలా నాకు ప్రత్యక్షంగా చెప్పగలరా, నా అనుభవానికి మ్యాచ్ అయ్యేటట్టు అంటే చెప్పచ్చు. అక్కడే చెప్పారు మాయావీవా అంటే ఇంద్రజాలకుడు ఉంటాడు, మెజిషియన్. వాడికి ఒక స్టేజ్ ఇచ్చి కూర్చోబెట్టినప్పుడు అందరిని ఎంటర్టైన్ చేయడానికి వాడు వస్తాడు. వాడు ఒక టోపీ తీస్తాడు, దానిలోంచి ఒక కుందేలు తీస్తాడు, ఒకసారి ఒక పువ్వు ఏదో అంటాడు, ఇలా ఇలా అంటాడు, అది మంట వస్తుంది, మళ్ళీ ఇట్లా అంటాడు, మళ్ళీ పువ్వు అయిపోతుంది. మనందరం ఆశ్చర్యపోతాం, అరే అంత కుందేలు దీంట్లో ఎట్లా వచ్చింది. ఒకసారి ఇట్లా అంటాడు, పావురం వస్తుంది, అదేంటి అసలు అట్లా ఎట్లా కూర్చుంది పావురం అంతసేపు, అది ఈ మంట ఎట్లా వచ్చింది, పువ్వు ఎట్లా వచ్చింది అని మనం ఆశ్చర్యపోతాం. ఆఖరిని ఏం చేస్తాడు, వాడే వచ్చి అయ్యా డబ్బులు ఇవ్వండి అంటాడు. అదేమిట్రా ఇన్ని తీసావు నువ్వు, అదేదో ఒక 1000 రూపాయలు నువ్వే సృష్టించుకోవచ్చు అంటే అదంతా మిథ్య అండి, అది సరదాకి చేసింది, అది ఇగో ఆ టోపీలోనే ఉంది కుందేలు, దీని కింద ఇది ట్రిక్స్ ఇవన్నీ అంటారు. మరి పరమాత్మ అట్లా చేస్తాడా, సాధనలు కావాలా అంటే అవసరం లేదు ఆయనకి. అందుకే మహాయోగివా అన్నారు. ప్రత్యక్షానుభవానికి మీకు కావాల్సి ఇంద్రజాలకుడు ఎగ్జాంపుల్ చెప్పాం. అయితే ఈ ఇంద్రజాలుడికి మనము కూర్చునే ముందు తెలుసు అది మాయ, ఒక ట్రిక్ కదని. చేసేటప్పుడు వాడికి తెలుసు, అయిపోయినాక వాడికి తెలుసు అది మిథ్య అని. మనం ఏంటంటే అబ్బా ఏమొస్తుందా ఏమొస్తుందా అని కూర్చుంటాం, అంతా అయిపోయినాక అంతే అయిపోయింది అనుకుంటాం. మనం జీవితం అలాగే గడిచిపోతూ ఉంటుంది. కానీ మహాయోగివ స్వేచ్ఛయ అన్నారు. కానీ పరమాత్మ అలాగనే కాదయ్యా, మహాయోగి ఆయన. ఆయన సంకల్ప మాత్రంతో సృష్టి స్థితి లయలన్నీ చేయగలడు. ఆయన అదే సృష్టి చేయగలడు, టాపిక్ సృష్టి కాబట్టి. అది ఎట్లా అంటే విశ్వామిత్రుడే ఉన్నాడు మహాయోగి, ఆయనే విశ్వాన్ని సృష్టించి విశ్వామిత్రుడిని పేరు తెచ్చుకున్నప్పుడు ఆయనకు కూడా శక్తినిచ్చి ఆ పరమాత్మకి అసాధ్యమా అది అని మహాయోగివ స్వేచ్ఛయ, ఆయనగా వేరే ఇతర పరికరాలు లేకుండా చెయ్యగలడు. అంతటి మహాత్ముడు ఆయన. అన్ని ఐశ్వర్యాలకి యోగాలకి అధిష్టానమయ్యి ఆధారమయ్యి ఉన్నది ఆ పరమాత్మ, ఆ గురుమూర్తి, ఆయనే తత్శబ్దవాచ్యుడు. ఆయనకి మనందరం నమస్కారం చేసుకుంటున్నాము అని 2వ శ్లోకం మనము చెప్పుకున్నాం. అయితే 3వది యస్యైవ స్ఫురణం సదాత్మక అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయాత్స్యాశ్రితాన్ యస్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిదౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ముందు త్వం పదం చెప్పారు, అంటే విశ్వం ఏంటి నువ్వేంటి అనుకుని తత్పదం చెప్పారు అదేంటి అని. ఇప్పుడు వచ్చిన అసలు చిక్కు, అందరూ వేరే ద్వైత మార్గంలో అయితే అవి ఉంది ఇవి ఉందంటే వారు చెప్తారు అవునండి విశ్వం ఉంది పరమాత్మ ఉన్నాడు. ఇక్కడ మీరేమంటా అంటే అంతటి విశ్వం ఏదైతే ఉందో ఈ పరమాత్మ ఒకటే అంటున్నారు మీరు, అసి శబ్దాన్ని జోడిస్తున్నారు మీరు. అదే మనం ప్రత్యేకంగా శంకరులు వచ్చి చేసింది కాదు, ఇది ఉపనిషత్తుల్లో ఉంది తత్వమసి అన్న మహావాక్యం, అది సిద్ధించింది అనమాట. అది ఎట్లా సాధన చేయాలి, మనము ఎలా అర్థం చేసుకోవాలి అన్నదానికి ఒక ప్రక్రియ ఉంది తర్కశాస్త్రంలో. తత్తు త్వము అసి, అది అక్కడ తత్వంని ఎలా కలపాలి, ఆ తత్తు ఆ పరమాత్మ, నీవు త్వం పదార్థమైన నీవు, అసి ఏ ఐక్యం ఎలాగ చెయ్యాలి అన్నదే తత్వమసి మహావాక్యం యొక్క గూఢార్థం. అదే ఉపదేశ వాక్యం అంటారు. ఇది గురువు చెప్తాడు శిష్యుడికి, తత్వమసి అన్నీ అయిపోయినాక నీవు ఆ పరమాత్మ నీవు ఒకటే అని చెప్తాడు.